వాళ్ళు ఏమీ ఒప్పుకోలేదు సార్, అన్నీ పెండింగ్ పెట్టి మళ్ళీ 3 వారాలు చెప్తాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 3 వారాలు అంటారు. పెద్ద సినిమాలు ఎవరు తొందర ఎందుకు అంటారు. ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఏది మా భయం మాకుంది. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్, మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చినాక ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్నాం, పక్క థియేటర్ మల్టీప్లెక్స్ ఇచ్చుకుంటాం, మాకు ఇస్తేందుకు ఏంది, ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో, మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళ కోపానికి వచ్చి అది పాత పద్ధతులు, అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడతాం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకుంటే అయిపోయేది. క్లియర్గా ఆ రోజే చెప్పాను, నథింగ్ డూయింగ్. మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ అనే పదాలు అనకూడదు, ఎక్స్క్యూజ్ మన పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసిమెలిసి ఆడుకుందాం అని చెప్పినాం. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇచ్చినాం, ఛాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులు చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగం, మాకు అది పర్సంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధం మేము వాళ్ళు నచ్చప్పాలి కదా, నచ్చప్పాలి కదా, ఇట్లా చేయండి మేము అడగాలి కదా. మన బాధ వ్యక్తం చేస్తున్నాము సార్, సారీ, బట్ ఇల్లు దీపం ఉండగా చక్కదిద్దుకోవాలనేది ఒక నేపథ్యం బేసికలీ. అది లేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాం అనేది బాధ యాక్చువల్లీ. సో ఇప్పుడు లేట్ అవుతుంది, మా బాధ మీకు తెలుసు, జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు, ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది, రైట్. సో ఒక కొలిక్కి వచ్చినప్పుడు మళ్ళీ డిలే వద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఆ డిలే అవుతుంది. ఏమన్నా అన్అఫీషియల్ అంటే మా గ్రూప్కి వచ్చినాయి, మా ఏదైతే కమిటీ గ్రూప్ ఉందో దానికి వచ్చినాయి. మళ్ళీ దాని ఇమీడియట్ ఫస్ట్ ఏదైతే లెటర్ వచ్చిందో అది ఇమీడియట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో డిలీట్ చేసేసారు. ఆల్రెడీ మీకు కూడా వచ్చింది, కొంచెం వచ్చినాయి, నో డౌట్. ఇంకోటి ఏంటి అంటే రెచ్చగొడుతుర్రు అక్కడ, గ్రేడింగ్ చేస్తారంట. ఏం గ్రేడింగ్ చేస్తారా అబ్బాయి మీరు, ఏం గ్రేడింగ్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. అంటే ఇన్ని ఎప్పుడైతే మేము పర్సంటేజ్ షేర్ అడిగి పర్సంటేజ్ ప్లస్ రెంట్ ఇట్లా ఆడినప్పుడు మీకు అప్పుడు గ్రేడింగ్ గుర్తుకు రాలేదా అని ఏదో ఒకటి తీయాలి అనేసి అన్నాడు. సరే అప్పటికి కూడా మేము లాస్ట్ ఒప్పుకున్నాం, సరే సార్ పెద్ద సినిమా అనేది మేము ఆపము, మేము క్లియర్గా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సార్ అన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తారు, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, మళ్ళీ 3 వీక్స్ తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు 6 వీక్స్ ఆల్మోస్ట్. అంటే జస్ట్ ప్రోలాంగ్, అప్పటి వరకు మళ్ళీ అంతా కొంచెం కూల్ డౌన్ అవుతారు, మళ్ళీ ఇది అవుతారు అని చెప్పి ఒక్కొక్కరిని పక్కకు జరుపుదామని చూస్తున్నారు అంతే. రాజుభాయ్ ఒక ఇన్పుట్ సార్, మనము తిరిగి చూస్తే మనందరికి తెలిసిందే, నిన్నే పెళ్ళాడతా లాంటి ఎగ్జాంపుల్, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో సినిమాలు 8 వారాలు 10 వారాలు 100 రోజులు ఆడింది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లా ఒక 20-30 థియేటర్లు చూసాం సార్. నిన్నే పెళ్ళాడతా టైంలో ఉన్న సినిమాలు 80 రోజులు ఆడినందుకు ఆ థియేటర్కి ఫీడింగ్ వచ్చేది, రైట్. ఇవాళ రన్ లేనందుకు ఆ పర్టికులర్ థియేటర్లో ఫీడింగ్ వచ్చి ఆ 8 వారాలది రెవెన్యూ చూస్తే ప్రొడ్యూసర్లకి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనం మాట్లాడుతున్నాం ఆ ఒక 100 సినిమాల ఎగ్జాంపుల్స్ మీరు వెలికి తీయాలి. యాక్చువల్లీ 100 సినిమాల ఎగ్జాంపుల్స్ తీస్తే ఆ 50 రోజులు 100 రోజులు ఆడిన రెవెన్యూ స్ప్లిట్ చేసి చూస్తే థియేటర్కి ఆల్మోస్ట్ 50-60% రెవెన్యూ థియేటర్కి వచ్చింది, మిగతా 40% ప్రొడ్యూసర్కి వచ్చింది. పోయిన 15 ఏళ్ళ కింద మీరు తీయండి యాక్చువల్లీ. అంటే అది ఆల్రెడీ థియేటర్ సిస్టమ్కి ఫీడింగ్ ఉండే. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఎక్కడంటే అక్కడ థియేటర్లో వేసేస్తున్నారు, సంతోషం, వెరీ గుడ్. అంటే ప్రొడ్యూసర్కి రావాల్సింది 4 చోట్ల నుంచి రావాల్సింది 14 చోట్ల నుంచి వచ్చేస్తుంది. థియేటర్కి రన్ లేదు, బికాస్ న్యూ ఆడియన్స్, న్యూ టైమ్స్, న్యూ ఆడియన్స్, న్యూ టెక్నాలజీ ఉండదు కూడా. సో ఈ ఉండని సమయంలో థియేటర్కి రెవెన్యూ మొత్తం పడిపోయింది సార్. అది మీరు క్యాల్కులేట్ చూడండి. అంటే మేము ఒక 20 థియేటర్లది ఒక 50 సినిమాలు చూసాము. క్యాల్కులేట్ చేస్తే ఒక ప్రొడ్యూసర్కి ఒక థియేటర్కి సంబంధంలో 60% ఎగ్జిబిటర్కే వచ్చింది పోయిన రోజుల్లో. కాకపోతే అది ఇన్ని రోజులకు స్పాన్గా డివైడ్ అయింది. ఇప్పుడు అది లేనందుకే యాక్చువల్లీ మా మొండి, ఎందుకంటే మొండి అని కాదు, అవర్ బాధ, ఆ రెవెన్యూ లేకుండా అయిపోయింది. మీరు చూస్తున్నారు, ఒక సినిమా 4 డేట్లు పోతుంది, ఒక సినిమా ఒక డేట్ వస్తుంది, ఆ పెద్ద సినిమా వస్తుంది కదా అనేసి మిగతా 4 చిన్న సినిమాలు జరిగిపోతాయి. ఆ పెద్ద సినిమా రాదు, ఆ చిన్న సినిమాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో ఇది పోయిన 1-2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. సో యా, అది ఒక వీక్నెస్, మా సిస్టమ్ది వీక్నెస్ని మీరు లాభం పొందాలని ఆలోచన కూడా రావద్దు మీకు,
రైట్. అది వెళ్ళే వాళ్ళు ప్రాబబ్లీ వెళ్తారు, కానీ ఈసారి సీరియస్గా ఉన్నాం, వెళ్ళము అనేసే ఉన్నాం బేసికలీ. ఇది ఒక కొలిక్కి రావాలనేసే మా రిక్వెస్ట్. లాస్ట్ ఫైనల్ ఒకటే అండి, తెలంగాణ ఎగ్జిబిటర్స్ దిక్కేలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిక్కేలి, మేము అందరు దిక్కేలి నేను ఒక్కటి మాట్లాడుతున్నా, పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాము. ఏ సినిమా అయినా ఇప్పటిసంది, అది పెద్ద అయినా ఇంకేదైనా అది అందరు దిక్కేలి చెప్పమంటే నేను చెప్తున్నా. ఓకే, అది వాళ్ళు ఏం పర్సంటేజ్ ఇస్తారా కూర్చొని మాట్లాడుకుందాం, బట్ దీనికి పెద్ద ఇష్యూ చేయకండి.